ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి మేము నామం కలుగును కాక. ప్రభు ఆత్మఫలాల్లో 9వ ఆత్మఫలాన్ని మరి చివరిగా నేర్చుకోవడానికి మీరు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి మరింత కృతజ్ఞత చేసిన తండ్రి, నేను నామం కలుగును కాక. ప్రభు మరిన్ని సరస్వ సంగతులు నేర్చుకోవడానికి ఆయన మీ పరిశుద్ధాత్మ సమయం మాకు అందించమని, మీరే మాతో మాట్లాడమని, సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని మీరు నడిపించుకుని వేడుకుంటూ ప్రాధాయపడుతూ త్వరలో రానైనా మా ప్రభువు రక్షకుడు నాయన క్రీస్తేశ్వర శాశ్వతమైన పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనం వేడుకుని పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా మరొకసారి కలవడానికి, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించడానికి గాను దేవుని గురించిన అద్భుతమైన కృపను బట్టి, గొప్పదైన ధన్యతను బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటగా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయాలు ఏంటిదంటే, దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనం ఎలా ఉంటే ఆయనకి ఇష్టంగా ఉంటుంది, ఆయనకి సంతోషంగా ఉంటుంది అని ప్రతి క్రైస్తవుడు తనను తాను చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని ప్రతిరోజును ప్రారంభించాలి. అలా ప్రారంభించాలి అంటే మొట్టమొదటిగా హృదయంలో వాక్యం ఉండాలి. హృదయంలో వాక్యం లేకుండా చెక్ చేసుకోవడం అనేది అవ్వదు, దేవుని ఇష్టాలను తెలుసుకోవడం అవ్వదు. కాబట్టి ఇలా నిత్యము వాక్యంతో నింపబడాలంటే ఇలాంటి ప్రసంగాలు ఎంతో అవసరమని మీకు మొదటగా తెలియజేస్తున్నాను. అయితే ఆయన ఇష్టాలు ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన గ్రహించడానికి గాను ఈరోజు 9వ ఆత్మఫలంగా అద్భుతమైన విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి పరిశీలించగలిగితే, యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుదువు, అయినను న్యాయం విధించడం గురించి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములు వర్ధిల్లనేలా, ఏమంటున్నాడు, దుష్టులు తమ మార్గములు వర్ధిల్లనేలా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక మరో ప్రశ్న, మహావిశ్వాస ఘాతకులు సుఖింపనేలా, వాళ్ళందరూ బాగానే ఉన్నారు పరువా, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, చక్కగా చల్లగా నడుస్తున్నారు వాళ్ళందరూ, మాకేంటి ఇబ్బందికరమైన పరిస్థితులు. దుష్టత్వంలో ఉన్న వాళ్ళేమో, విశ్వాసఘాతకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళేమో చాలా బాగున్నారు, సుఖంగా ఉన్నారు, వర్ధిల్లుతున్నారు, మాకేంటి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అని అంటూ ఇక తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, నీవు వారిని నాటుచున్నావు అంటున్నాడు. అంటే వారిని నాటింది కూడా ఎవరు, దేవుడు. ఎవరు నాటారంట, దేవుడే నాటాడంట. నాటినప్పుడు మంచిగానే నాటాడంట. ప్రతి ఒక్కరిని దేవుడు ఎలా నాటుతున్నాడు, యథార్థవంతులుగా నాటుతున్నాడు. కానీ వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా వారు తయారవుతున్నారంటే, ఇదిగో విశ్వాసఘాతుల్లా తయారయ్యారట, దుష్టుల్లా తయారయ్యారట. మరి మీరు ఎలా ఉన్నారు? ఇక మళ్ళీ మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలములను ఇచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. అంటే ఈరోజున చాలామంది క్రైస్తవులు అనబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయాల్లో సత్యం లేదు. వారి నోటి నిండా దేవుడు ఉన్నాడు, కూర్చున్నా ప్రభు అంటారు, నుంచున్నా యేసుక్రీస్తు అంటారు. ఇలా ఎప్పుడు వీళ్ళ నోట్లోంచి వచ్చినా సరే దేవుని మాటలు వస్తున్నాయి, కానీ వాళ్ళ హృదయానికి దేవుడు మటుకు దూరంగా ఉన్నాడట. వారి హృదయానికి మటుకు దేవుడు దూరంగా ఉన్నాడట. అంటే మనకు విషయం అర్థమవుతుంది, ఇది ఎవరో బయట ఉన్న అన్ని జనాల గురించి మాట్లాడట్లేదు, విశ్వాసఘాతకులు, దుష్టులు సంఘంలోనే ఉన్నారట. దేవుడు వారిని నాటాడట. అలా నాటిన వారు, దేవుడు మంచిగానే నాటాడు వాళ్ళని, అలా నాటిన తర్వాత వారు విశ్వాసఘాతకులా మారిపోయారట, దుష్టులుగా మారిపోయారట. అలా దుష్టులుగా మారిపోయిన వారు వేరు తన్నుతున్నారట, వేరు తన్నుతున్నారట. ఇక తర్వాత ఎదిగి ఫలములను ఇచ్చుచున్నారట, ఫలాలే ఇస్తున్నారట. వారి నోటికి దేవుడు సమీపంగా ఉన్నాడు అంటే ఎలా విధంగా, వీళ్ళ నోటి నిండా దేవుడి మాటలు ఉన్నాయంట, కానీ వీళ్ళ హృదయానికి దేవుడు దూరంగా ఉన్నాడంట. వీళ్ళ హృదయానికి దేవుడే దూరంగా ఉన్నాడట. మరి ఎందుకు దేవుడు దూరంగా ఉన్నాడంటే వీళ్ళ హృదయంలో దేవుడు లేడు, వాళ్ళ నోట్లోనే ఉన్నాడు. ఈరోజున చాలామంది సంఘాలు చూస్తే నోట్లో యేసుక్రీస్తు మాటలు మాట్లాడతారు, కానీ వాళ్ళ హృదయంలో యేసుక్రీస్తు ఉండడు. ఎంత విచిత్రం, ఎంత బాధాకరం అని చెప్పాలి. వీరి నోట్ల నిండా
దేవుడు దేవుడు అంటారు, కానీ వీళ్ళ హృదయం నిండా సాతాను కూర్చుంటాడు. ఏమనాలి? ఇలాంటి వేషధారణ బ్రతుకుల్ని ఏమనాలి అసలు? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి ఆలోచన విధానాన్ని ఇప్పుడు విడిచిపెట్టండి. మీరు ఏమైనా కలిగి ఉంటే, అలాంటి నీచమైన గుణాలు మీలో ఉంటే కనుక ఇప్పుడే వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. సంపూర్ణంగా హృదయం నిండా యేసుక్రీస్తుని నింపేసుకోండి. అనగా వాక్యాన్ని నింపుకోండి. ఇలాంటి శ్రేష్ఠమైన సంగతులు రోజు వినండి. ఎవరైతే సత్యం చెప్తున్నారో వారి విషయాలన్నీ, ఎవరైతే సత్యం చెప్తున్నారో ఆ వాక్యాలన్నీ వినండి. హృదయం నింపుకోండి. సత్యానుసారమైన ఆలోచనతో నింపబడండి. మీ హృదయానికి దేవుడు దగ్గరగా ఉండాలి. అదే మీకు ఆశీర్వాదం. మీ హృదయం నిండా దేవుడు ఉండాలి. అదే మీకు దీవెన. కోట్లు కలిగిన వారు కాదు ఆశీర్వదింపబడిన వారు. ఎవరైతే హృదయం నిండా వాక్యం నింపుకుంటారో వాళ్ళే నిజంగా ఆశీర్వదింపబడిన వారని వాక్యం సెలవిస్తుంది. మరి మీరు కూడా ఆ విధంగా ప్రవర్తించాలని తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో 9వ ఆత్మఫలంగా ఆశానిగ్రహము అంటున్నాడు. ఏమంట? ఆశానిగ్రహం అంటున్నాడు. మరి ఆశానిగ్రహం గురించి ఈరోజు శ్రేష్టమైన సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ప్రతి మనిషిలోనూ ఎన్నో కోరికలు ఉంటాయి. రకరకాల కోరికలు పుడుతూనే ఉంటాయి ప్రతిరోజు ప్రతి మనిషిలోనూ. అయితే వాటిని క్రైస్తవుడా మనం నియంత్రించుకోవాల్సిన అవసరత అయితే ఉంది. ఎందుకంటే పుట్టిన ప్రతి కోరికను తీర్చుకుంటూ వెళ్ళడం అనేది క్రైస్తవుని లక్షణం కాదు. క్రీస్తు లక్షణం అసలు కాదు. అంటే క్రీస్తు పనికి, వాక్యానికి అడ్డుపడుతుంది అని అంటే ఏ కోరికనైనా మనం అణిచివేయాలి, చంపేయాలంటుంది వాక్యం. వాక్యానికి వ్యతిరేకంగా ఏ ఒక్క ఆలోచన చేయకండి. అలాంటి కోరికలు ఏమైనా ఉంటే ఇప్పుడే చంపేసుకోండి అంటుంది. ఈరోజున క్రైస్తవుల్లో ఉన్న కోరికలు చూస్తే ఆకాశాన్ని అంటుతాయి వారి కోరికలు. అంటే ఏ విధమైన కోరికలు అండి? అసలు ఏమాత్రం కూడా వీళ్ళకి సంబంధం లేని కోరికలు. వీళ్ళేమో గుడిసెలో ఉంటారు. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఫ్లైట్ ఎక్కాలనుకుంటారు, ఆకాశంలోనే తిరగాలనుకుంటారు. అంటే వీళ్ళుండే స్థితికి కానీ వీళ్ళకి కలిగే కోరికలు కానీ ఏమాత్రం సంబంధం ఉండదు. ముఖ్యంగా ఇలాంటి కోరికల వల్ల యేసుక్రీస్తుకి ఏమైనా లాభమా? ఇలాంటి కోరికల వల్ల దేవుడు ఏం సంతోషిస్తాడంటే ఏమాత్రం సంతోషించడు. ఇలాంటి కోరికలు కోరుకోవడం వల్ల కొంత అజ్ఞానంలో నిండిపోయారని వారిని గురించి దేవుడు బాధపడతాడు. అలా దేవుని బాధపెట్టే కోరికలు అవసరమా అండి మనకి? అవసరమా? సో ఏమాత్రం అవసరం లేదు. ఇప్పుడే వాటిని విరమించుకోండి. దేవుడు ఇష్టపడే కోరికలు కొన్ని ఉన్నాయి, వాటిని అనుసరించి నడుచుకోండి. అయినా క్రైస్తవునిగా ప్రతి ఒక్కరూ లిమిట్లో ఉండాలి. ఏ విషయంలో అయినా సరే. ముఖ్యంగా ఉదాహరణకు మాట చెప్పాలంటే పౌలు గారికి కొంత ఇష్టమే మాంసం తినడం. అయితే సహోదరునికి అభ్యంతరకరంగా ఉంటుంది అన్న ఆలోచనతో ఆయన మాంసం తినడమే మానేసేటట్ట. అంటే దేవుని పనికి ఆటంకంగా ఉంటుందంటే ఆయన దేనైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు మనం కలిగి ఉన్న కోరిక వల్ల దేవుని పని ఆగిపోతుంది, దేవుని పనికి ఇబ్బంది, దేవుడు చాలా బాధపడతాడు అని మీకు అర్థమైతే వెంటనే మీ కోరికల్ని పక్కనెట్టే విధంగా అలాంటి సిద్ధపాటు మీకు మీలో కనబడుతుందా అంటే కనబడాలి. తెగించాలి. ప్రభువు చిత్తాన్ని జరిగించడానికి దేన్నైనా విడిచిపెట్టే స్థాయిలో మనం ఉండాలి. అంతే తప్ప మన ఇష్టం, మన స్వార్థం అన్నట్టుంటే ఇంకెందుకు క్రైస్తవులకు రావడం? ఇంకా అక్కడే ఉండొచ్చు కదా, ఆ బురదలను దొరలొచ్చు కదా. ఇక్కడికి వచ్చి బురద ఆలోచనలు చేయడం వల్ల ఏంటో ఉపయోగం? మరలా దేవుని బాధ పెట్టడం, మరలా దేవుని గాయాలు రేపడం తప్పితే మరేమైనా ఉందా? జ్ఞానంగా ఆలోచించండి, జ్ఞానంగా ప్రవర్తించండి. ఇక రెండోదిగా చెప్పాలంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడో మనం చాలా లిమిటెడ్గా ఉంటాం. మాట్లాడే విషయంలో లిమిట్గా ఉంటాం, చూసే విషయంలో లిమిట్గా ఉంటాం, వినే విషయంలో లిమిట్గా ఉంటాం, అన్ని విషయాల్లో మితంగానే ఉంటాం. ఎక్కడ కంట్రోల్ తప్పిపోము పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే. ఈరోజున ఎంతమంది పరిశుద్ధాత్ముడి సహవాసాలు ఉన్నారు? మీరు నిజంగా ఆ సహవాసాలు ఉంటే మీరు ధన్యులు. పరిశుద్ధాత్ముడు మన కంట్రోల్లో పెడతాడు. కంట్రోల్లో పెట్టడమే కాదు, నమ్మకంగా ఆయన కోసం మిమ్మల్ని తీసుకెళ్తాడు. తండ్రి వల్ల నమ్మకంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ సహవాసం నుంచి బయటకు వచ్చేస్తారో మీ కంట్రోల్లో మీరు ఉండరు, సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. వాడు ఎటు ఇటుకెళ్ళిపోతాడో తెలియదు, ఎక్కడ పడకొడతాడో తెలియదు, ఎక్కడ నీచమైన బురదలు దొల్లెంపు చేస్తాడో తెలియదు. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహవాసాన్ని కోల్పోతామో ఇలాంటి నీచమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఒకవేళ ఎవరైనా పరిశుద్ధాత్మ సహవాసాన్ని కోల్పోయి ఉంటే
ఇప్పుడే దేవుని వేడుకోండి, ప్రభా మీ పరిశుద్ధాత్మ సహవాసాన్ని కోల్పోయాను నేను, మరలా నాకు ఆ ఆత్మ సహాయాన్ని అందించండి అని ప్రార్థించండి. ఖచ్చితంగా ఆయన మీకు సహాయాన్ని అందిస్తారు. ఇక మీదట మీరు ఆత్మ నడిపింపబడతారు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించి మంచి కుమారులుగా మీరు మారుతారు. అలాంటి శ్రేష్టమైన గొప్పలు మీరు మారాలని నా వరకు నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరం కూడా ఖచ్చితంగా మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. ఇక రెండోదిగా, అపోస్తుడైన పౌలు గారు తిమోతికి పత్రికను రాస్తూ 2వ పత్రికలో ఆయన ఏమంటున్నారంటే, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటున్నారు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అంటున్నాడు. అంటే మనకు విషయం అర్థం కావాలి. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు అంటే పరిశుద్ధాత్మని ఆయన మనకు అనుగ్రహించాడు తప్ప పెరుగుతనం వల్ల ఆత్మని ఇవ్వలేదు. మరలా పడిపోయే ఆత్మని ఇవ్వలేదు. మరలా బురదలో దొరిలే ఆత్మని మనకు ఇవ్వలేదు. ఆ పరిశుద్ధాత్మని చక్కగా కాపాడుకోండి అంటున్నాడు. ఆ సహవాసాన్ని ఏమాత్రం కోల్పోకుండా జాగ్రత్త కలిగి ఉండండి అంటున్నాడు. మరి ఎవరు ఇలాంటి జాగ్రత్త కలిగి పరిశుద్ధాత్మతో నిండుకొని ఆ సహవాసంలో కొనసాగుతున్నారు? అలాంటి సహవాసం మీకు ఎంతో మేలు. ఆ సహవాసాన్ని ఏమాత్రం కూడా పోగొట్టుకోకండి. నమ్మకంగా ఆ సహవాసంలో ప్రవర్తించే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఆశా నిగ్రహమైన ఆత్మఫలాన్ని బలంగా ఫలించగలుగుతారని తెలియజేస్తున్నాను. లోకంలో 3 విషయాలు బలంగా తెలియజేస్తుంటారు. ఏంటిదయ్య అంటే కీర్తి, కాంత, కనకం అంటారు. అంటే ఏవో అమ్మాయి పేర్లు అనుకుంటే పొరపాటుపడినట్టే. అంటే వాటి యొక్క భావాలు మీకు తెలియజేస్తున్నాను. కీర్తి అనగా పేరు ప్రఖ్యాతులు, కాంత అంటే స్త్రీ వ్యామోహం, అలాగే కనకం అంటే డబ్బు లేదా బంగారం అని అర్థం. అయితే సరే, ముఖ్యంగా వీటిని ప్రాముఖ్యంగా తెలియజేస్తుంటారు. వీటికి ఎవడైనా సరే లోపడాల్సిందే, వీటికి ఎవడైనా సరే పడిపోవాల్సిందే అన్నట్టుగా మాట్లాడతారు. మరి అలాంటి వాటికి బైబిల్లో ఎవరైనా పడిపోయారా? మరి అలాంటి వాటిని ఎవరైనా అనుసరించి దేవుని విడిచిపెట్టేసిన పరిస్థితి ఏమైనా ఉందా? అలాంటి విషయాల గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అలాంటివి ఎదురైన దేవుని కోసం బలంగా నిలబడిన వారు ఎవరైనా ఉన్నారా? వారిని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనం ఎలా ఉండాలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కరెక్ట్గా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చదువుకుని వాళ్ళ చరిత్రలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దురాశ గర్భం ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును అంటున్నాడు. ఏమంట? పాపము పరిపక్వమై మరణము కనును అనగా పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. అంటే ఎప్పుడైతే కోరిక కలిగిందో, ఆశ కలిగిందో దాన్ని వెంటనే కంట్రోల్ చేసుకునే పరిశుద్ధాత్మ సహాయం మనకు ఎంత అవసరం. ఒకవేళ దాన్ని కంట్రోల్ చేయలేకపోయామా ఆశ అలా దురాశ అవుతుంది. దురాశ గర్భం ధరించి పాపానికి అంటుందంట. ఆ పాపం మరణంలోకి తీసుకెళ్తుందంట. మొట్టమొదటిగానే జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. దేవుని ఆలోచనలకు చోటు ఇవ్వండి. దేవుని చిత్తాన్ని జరిగించే విధంగా మీ అడుగులు ముందుకు వేయండి. మొదటగా నేను మీకు 3 పాయింట్లు చెప్పడం జరిగింది కదా, కాంతం, కనకం, కీర్తి. సో మొదటగా కాంత అంటే స్త్రీ వ్యామోహం ఏ విధంగా ఉంది, వాటిని జయించున్నారు బైబిల్ ఎవరైనా ఉన్నారని ఒకసారి పరిశీలన చేయగలిగితే ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనంలో ఒక ఆయన మనకు కనబడుతున్నారు. ఆయన పేరు ఏంటంటే యోసేపు గారు ఎంత నిగ్రహించుకున్నాడో, దేవునికి ఎంతగా భయపడి ఆయన చిత్తాన్ని జరిగించే విధాలో ఆ విషయంలో ఎంత ఖచ్చితత్వం మెయింటైన్ చేసేట అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం నుంచి ఒకసారి పరిశీలించగలిగితే, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దేవుని ఎదుట నేనెట్లు ఇంత దుష్కార్యం చేయగలను అంటున్నాడు. అంటే ఒక విషయం మీకు అర్థం కావాలి. ధర్మశాస్త్రం కాలమా అది అంటే కాదు. ఏవైనా ఆజ్ఞలు ఉన్నాయంటే అస్సలు లేవు. అదొక అజ్ఞాన కాలంగా దేవుడు పరిగణిస్తున్నాడు. అంటే ఆజ్ఞలు లేని కాలం, ధర్మశాస్త్రమే లేదు. ముఖ్యంగా ఈ రోజున బైబిల్ కొత్త నిబంధన కానివ్వండి, ఇవేమీ లేవు. దేవునికి భయపడుతున్నాడు, తనను తాను నిగ్రహించుకుంటున్నాడు. ఆ నిగ్రహించుకోవడమే కాదు,
దేవుని ఎదుట నేను ఇట్లంత దుష్కార్యం చేయాలని ఒక అన్యురాలకి దేవుని భయాన్ని తెలియజేస్తున్నాడు. ఆమె ఏమాత్రం వినని పరిస్థితి, ఆమె మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి అయినప్పటికీ దేవుని భయం తెలియజేస్తున్నాడు. నేను దేవునికి ఇంతగా భయపడుతున్నాను, నా వల్ల కాదంటున్నాడు. ఏమాత్రం కూడా అతనిలో కోరికలు లేవంటారా? తర్వాత అతనికి పెళ్ళి అవడం, పిల్లలు పుట్టడం కూడా మనం చూస్తాం. అంటే అతను పురుషుడే, మగాడే, కానీ ఎక్కడ నిగ్రహించుకోవాలో అక్కడ నిగ్రహించుకున్నాడు, ఎక్కడ ఖచ్చితంగా ఉండాలో అక్కడ ఖచ్చితంగా ఉన్నాడు. అతనికి తెలీదా ఒకవేళ ఇలా ఒప్పుకోకపోతే నెక్స్ట్ జరగబోయేది ఏంటనేది అతనికి తెలీదా? నెక్స్ట్ జరగబోయేది జైలుకి వెళ్ళిపోవడమే, లేదంటే చంపేస్తారనే విషయం తెలుసు. అయినా సరే ఏమాత్రం కూడా అలాంటి వ్యభిచారానికి జాగ్రత్తకి చోటివ్వలేదు. చోటివ్వక నమ్మకంగా దేవుని కోసం నిలబడ్డాడు, పరిశుద్ధంగా నిలబడ్డాడు. అలా నిలబడినందుకు గాను యోసేపుని ఎంత ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళడం మనకు తెలిసిన విషయమే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే దేవుని పరిశుద్ధతలో పాలు పంపులు పొంది ఆయన పని కోసం నమ్మకంగా నిలబడతారో దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. అలాంటి వారిని నమ్మకంగా మరింత బలంగా నిలబెట్టడమే కాదు, అనేకులకు మాదిరిగా. ఇదిగో ఈరోజు యూసఫ్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అలా మన జీవితాల గురించి కూడా అనేక మంది మాట్లాడుకునే విధంగా మన జీవితాల్లో అనేకులకు పాఠంగా నిలబెడతాడు. అలా పాఠంగా నిలబడాలి అంటే మనం ఎంతగా నిగ్రహించుకోవాలి, మనం ఎంతగా ఆశ నిగ్రహాన్ని ఆత్మఫలాన్ని ఫలించాలి. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఆనాడు యోసేపు గారు ఎలాంటి ఆజ్ఞ లేని కాలంలో, ఎలాంటి ధర్మశాస్త్రం లేని కాలంలో ఎంతగా నిగ్రహించుకుంటే మనకి ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ముఖ్యంగా దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించి ఎన్నో విషయాలు తెలియజేస్తూ వచ్చారైనా ఇన్ని విషయాలు తెలియజేసిన తర్వాత కూడా మనం తప్పిపోతున్నాం అంటే మనకంటే ఆయన ఎంత గ్రేటు ఆలోచించండి. అంటే దేవుని భయం మనలో ఉంటే ఖచ్చితంగా ఆశ నిగ్రహం ఆత్మఫలం మనం ఫలించగలుగుతాం, మనం కూడా నిగ్రహించుకోగలుగుతాం, అనేకులకు మాదిరిగా నిలబడగలుగుతాం. ఇప్పుడే ఆ ఆత్మఫలం మీలో ఫలించునుగాక, అలాంటి గొప్పదైన కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇక రెండవదిగా అయితే ఈరోజు చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఆశా నిగ్రహం అనే ఆత్మఫలం అంటే ఏంటని అడిగే పరిస్థితి వచ్చింది ఈ రోజున చాలామంది. అంటే ఏంటండి అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే వీళ్ళ హృదయాల్లో నిగ్రహించుకోవడం అనేది ఎప్పుడో మానేశారు. ముఖ్యంగా సేవకులు చూసుకుంటే చాలా న్యూస్ ఛానళ్ళు వాళ్ళే బయటెట్టారు. ఇదిగో చిన్న పిల్లల్ని అత్యాచారం చేసిన కీచక పాస్టర్ అని చాలా న్యూస్ ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే కనీసం వావి వరుసలు లేకుండా చిన్న పిల్లలను కూడా చూడకుండా వారిని అత్యాచారం చేయడానికి సిద్ధపడ్డారంటే వీళ్ళ పాస్టర్లా, వీళ్ళ సేవకులా? దేవునికి ఎంత అవమానకరం. ఒకనొక టైంలో యజమానురాలు ప్రేరేపిస్తేనే ఒప్పని యోసేపు ఏ స్థాయిలో ఉన్నాడు, వీళ్ళ సేవకులని చెప్పుకుంటూ దేవుని పరిచారకులని చెప్పుకుంటూ కొనసాగుతున్న వీరు చిన్న పిల్లల మీద అత్యాచారం జరిగించడం ఎంత నీచమైన పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎప్పుడు యూట్యూబ్లో కొట్టినా మనకు వాళ్ళు ప్రత్యక్షమవుతారు. అంటే రోజుకి పరిణతి సాధిస్తూ ఆశా నిగ్రహం అనే ఆత్మఫలాన్ని బహుగా ఫలించాల్సిన సేవకులే ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎంత బాధాకరం, ఎంత ఆవేదనకరం పరిస్థితి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక మీదట మీరు అలా ఉండడానికి వీల్లేదు. ఇక మీదట మీ ఆలోచన విధానం మారాలి. రోజుకి పరిణతి సాధించాలి. కుక్కల్లా ప్రవర్తిస్తున్నారు చాలామంది. అలాంటి ప్రవర్తన దేవుడు మెచ్చుకునేది కాదని, ఇక మీదటైనా దేవుడు మెచ్చుకునే విధంగా ఆశా నిగ్రహం అనే ఫలాన్ని మీరు ఫలించాలని దేవుని కుమారునిగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించగలిగితే, మన కాళ్ళ ముందు చేలో స్ప్రే చేస్తారు కదా, కాంటాప్ అని, ఇక రకరకాల మందులు, పురుగుల మందులు మన కాళ్ళ ముందు పెట్టి పక్కనే మంచినీళ్ళు పెట్టి అవి కూడా మంచినీళ్ళు అన్నట్టుగా భ్రమింపజేసి తాగేయండి తాగేస్తాం మనం. అమ్మో ఇది పురుగుల మందు, ఇవి మంచినీళ్ళు కాబట్టి పురుగుల మందు పక్కన ఉన్న ఇవి కూడా ఏవైనా కలిసి ఉండొచ్చు, మేము అసలు ఇవి తాగమంటారు. అంటే అక్కడున్న జాగ్రత్త మరి పాపం విషయంలో లేకపోతే ఎలాగండి? అది తాగితే చచ్చిపోతాం విషయం మనకు తెలుసు. పాపం జరిగిస్తే ఆత్మీయంగా చచ్చిపోతాం విషయం మీకు ఎందుకు తెలియట్లేదు? అంటే వెంటనే చచ్చిపోవడం కదా, వెంటనే చావు కదా. ఆ రోజు ఆదాం హవ్వలు కూడా అలాగే ప్రవర్తించారు. ఈ రోజున సంఘంలో ఉన్నవారు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఆత్మీయంగా చనిపోవడం అంటే ఎంత ప్రమాదమో తెలుసా? పరిశుద్ధాత్మ సహవాసం కోల్పోవడం అంటే ఎంత ప్రమాదమో తెలుసా? మరలా ఆ సహవాసాన్ని రావాలంటే రాదండి. మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఆ విధమైన ప్రవర్తన ఏమాత్రం మంచిది కాదు. వివేకంగా ప్రవర్తించండి. ఏది పాపం, ఏది పరిశుద్ధత,
ఏది ఖచ్చితమైన మార్గం, ఏది తప్పుడు మార్గం, ప్రతిదీ పరిశీలించి పరీక్షించి అడుగులేసే ప్రయత్నం చేయండి. ఇక మీదట మీరు వివేకంగా ప్రవర్తించకపోతే పాపంలో పడిపోవడం, మరణానికి అనగా పాతాళం జారిపోవడం ఖాయం. ఎప్పుడు చనిపోతాం తెలియదండి. చనిపోయే లోపుగానే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించే వరకు మనం ఉండాలి. అంతే తప్ప ఎలా పడిపోదామో ఎలా చెడిపోదామో అంటే 100 రకాల మార్గాలు ఉన్నాయి. ఎప్పుడైనా చెడిపోవచ్చు, కానీ నిలబడడానికి ఒకటే మార్గం, పరిశుద్ధత. దేవుడు మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. అలా పరిశుద్ధంగా నిలబడకుండా, నిగ్రహించుకోకుండా పడిపోవడమే నాకు ఇష్టం అంటే కనుక మీరు క్రీస్తులో ఉండి దేవుని అవమానపరచడం కంటే అక్కడ జరిగేది ఏం లేదు. అక్కడ జరిగేది ఏం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పడిపోవడానికి అయితే యేసుక్రీస్తులోకి రాకండి. నిలబడడం కోసం రండి. ఆయన కోసం నమ్మకంగా నిలబడండి. పరిశుద్ధంగా బ్రతికి చూపించండి. ఇక ముఖ్యంగా యోబు గారు మాట్లాడుతూ, యోబు గ్రంథం 31 మొదటి నుంచి ఒక్కసారి పరిశీలన చేయగలిగితే ఆయన ఎంత లోతుగా మాట్లాడుతున్నారు అనేది, ఆయన నిబంధన ఏ స్థాయిలో ఉందని దాని గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. యోబు గ్రంథం 31 మొదటి నుంచి ఒకసారి పరిశీలించగలిగితే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగును అని అంటున్నాడు. అంటే నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. కన్యకను నేను ఎలా చూస్తాను అంటున్నాడు. అంటే అంత ఖచ్చితత్వంతో కూడిన మంచి మనసాక్షి ఆయన కలిగి ఉన్నాడు. ఒక బలమైన నిబంధన చేసుకున్నాడు. నేను ఎందుకు అలా ప్రవర్తిస్తాను అంటున్నాడు. నాలో ఆ ప్రవర్తన ఎప్పటికీ కనబడదు అంటున్నాడు. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. ఈరోజున ఎంతమంది క్రైస్తవులుగా కొనసాగుతున్నవారు వారి కన్నులతో నిబంధన చేసుకోగలరు? ఇక మీదట ఇంతవరకు జరిగిపోయింది అంతటి విషయమే, దేవుడు క్షమించుగాక, మనం ప్రార్థన చేద్దాం. అయితే ఇక మీదట ఎంతమంది నిబంధన చేసుకోగలరు? ఇక మీదట ఒక క్రైస్తవునిగా నేను చెప్తున్నా, నా కన్నులు ఫోన్ ఓపెన్ చేసిన, టీవీ ఓపెన్ చేసిన, ఫోన్ ఆన్ చేసిన, టీవీ ఆన్ చేసిన, నా కన్నులు పరిశుద్ధమైన వాటిని చూస్తాయి, అవసరమైన వాటిని చూస్తాయి, మేలుకరమైన వాటిని చూస్తాయి. వ్యర్థమైనవి, కామ సంబంధమైనవి, నీచమైనవి ఏవి నా కళ్ళు చూడవు. నా కన్నులతో ఈరోజు నేను నిబంధన చేసుకుంటున్నానని ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఎంతమంది ఈ ఛాలెంజ్కి రెడీ అవుతున్నారు? ఆ రోజు యోబు గారు ఈ ఛాలెంజ్ని విసిరారైనా, బలంగా నిలబడ్డాడైనా, ఈరోజు ఈ ఛాలెంజ్ విసరడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? క్రైస్తవ జనాంగం, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీరు రెడీయా? ఇలాంటి నిబంధన చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాను. దేవుడు కూడా ఇలాంటి నిబంధన మీరు చేసుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు కూడా ఇలాంటి ఆలోచనల విధానంలో మీరు రావాలని కోరుతున్నాడు. ఆయన్ని బాధ పెట్టేవారికి మీరు ఉండకండి. ఇక రెండవదిగా కనకం, అంటే డబ్బు ఆశ చూపించి సాతాను రకరకాలుగా ఈ రోజున చాలామందిని తన వైపు లాగేసుకున్నాడు. అయితే ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఈ కనకాన్ని చూపించి, అనగా ఈ డబ్బును చూపించి దారి తప్పించాలనే ప్రయత్నాలు జరిగినాయి అంటే ఖచ్చితంగానే జరిగినాయి. వాటిని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 17వ వచనంలో ఒక సందర్భం రాయబడింది. ఏంటిది ఆ సందర్భం అంటే, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి, గారడీ సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, ద్రవ్యం పెట్టడం అంటే ఎవరి దగ్గర పెడుతున్నాడు? పేతురు యోహాను దగ్గర పెడుతున్నాడు. అంటే అలాంటి గొప్పల దగ్గర ద్రవ్యం పెట్టాలంటే అంతవరకు తాను గారెడీలు చేస్తూ సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అదంతా తీసుకొచ్చి ఒక పెద్ద అమౌంట్ వాళ్ళ కళ్ళ ముందు పెట్టాలి. లేదంటే వాళ్ళు పడరు. చిన్న అమౌంట్ తీసుకొస్తే వాళ్ళు పడరు. అంటే తను ఎంత సంపాదించున్నాడో ఆ సంపాదన అంతా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టాడంట, వాళ్ళ ఎదుటి పెట్టాడంట. పెట్టి ఏమంటున్నాడు? నేను ఎవరి మీద చేతులు ఉంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని చెప్పాను అని అడిగాను. అంటే ఒక ఇంత గర్వంతో నింపబడ్డాడు. తన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు పేతురు యోహాను స్పందన ఎలా ఉంది? అంటే ఇంత డబ్బు తీసుకొచ్చి పెడితే ఎవరైనా సరే ఆటోమేటిక్గా టర్న్ అయిపోతారు. ఈరోజు సేవకులు కూడా కానుకలు ఇచ్చేవారిని ఏమనరండి? కానుకలు తీసుకొచ్చి ఇస్తున్నారా? ప్రతి వారం దశమ భాగం మానకుండా ఇస్తున్నారా? వాళ్ళని ఏమనరు. వాళ్ళకి VIP సీట్లు ఇచ్చేస్తారు, వాళ్ళతో ఫోటోలు తీస్తారు.
ఇక వాళ్ళని బాగా పొగుడుతూ ఉంటారు. అంటే ఈరోజు సేవకులు ధనాపేక్షకు లోబడిపోయి, కనకానికి లోబడిపోయి మనుషులను పూజించడం మొదలెట్టారండి. మనుషులను పొగడడం మొదలెట్టారు. ఇక వాళ్ళని ఏమంటారంట, వాళ్ళు ఏం చేసినా రైటేనంట. వాళ్ళు ఎలాంటి పాపంలో కొనసాగుతున్నా సరే దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అంటున్నారు. అంటే పాపాన్ని ప్రోత్సహించే నీచమైన స్థాయికి ఈరోజు సేవకులు వెళ్ళిపోయారంటే ఎంత బాధాకరం, ఎంత ఆవేదనకరం. ఎవరైనా సరే పాపంలో ఉన్నారా ఖండించి బుద్ధి చెప్పి వారిని సరైన సత్యంలో నడిపించే ప్రయత్నం చేయాల్సిన సేవకులు కనకానికి లోబడిపోయి వారిని ప్రోత్సహిస్తున్నారంటే ఎంత బాధాకరం, దేవునికి ఎంత కన్నీరు పెట్టిస్తున్నారనే విషయం మనకు అర్థం కావాలి. అయితే ఇక్కడ వీళ్ళ స్పందన ఎలా ఉందనేది ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అందుకు పేతురు 20వ వచనం, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వారం సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అంటున్నాడు. అంటే వాళ్ళు ఏమాత్రం కూడా కనకానికి లోబడలేదు, ఆ కనకానికి పడిపోలేదు. వ్యతిరేకించడమే కాదు అతనికి గద్దిస్తున్నారు. నువ్వు ఇలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నావు, ఇదేమాత్రం కూడా వాక్యానుసారమైన పద్ధతి కాదు. ఇప్పుడే దేవుని వేడుకో, ఆయన నిన్ను క్షమింపవచ్చేమో అంటున్నారు. అంటే ఏమాత్రం కూడా కనకానికి లోబడిన వ్యక్తులు కాదు వాళ్ళు, బలంగా నిలబడిన వ్యక్తులు. ఎవరైతే పరిశుద్ధ ఆత్మతో నిండుకుంటారో కనకానికి లోబడరు, అలాగా స్త్రీలకు కూడా లోబడరు, నమ్మకంగా ఉంటారు. అలాంటి నమ్మకత్వంతో కూడిన మంచి మనసాక్షి కావాలి. క్రైస్తవుడా నువ్వు ఇలానే ఉండాలంటున్నాడు దేవుడు. నిగ్రహంతో కూడిన ఆత్మఫలాన్ని నువ్వు కలిగి ఉండాలంటున్నాడు. అలాంటి ఫలాన్ని బహుగా ఫలించాలంటున్నాడు. మరి ఎంతమంది ఈ రోజున ఆశ నిగ్రహం అనే ఆత్మఫలాన్ని బలంగా ఫలిస్తున్నారు? మీరు ఫలించిన ఒక ఎత్తు అయితే అనేకులు ఈ ఆత్మఫలాన్ని ఫలించే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. మరి సరిదిద్దుకోరా? ఇకనైనా దేవుని కోసం బలంగా నిలబడరా? ప్రశ్నిస్తున్నాను, సమాధానం చెప్పండి. యేసుక్రీస్తు వారు కూడా ఆ విషయాన్ని క్రోడీకరిస్తూ మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే మార్కు సువార్త 10:25 వచనంలో ఆయన అంటున్నారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూదిపద్యంలో దూరుట సులభము అంటున్నాడు. అంటే ధనవంతుడు ఎంత భయంకరుడు అంటే ధన సంబంధమైన ఆలోచనతో నింపబడిన వాడు ఎవరైతున్నాడో, ధనాపేక్ష కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు, ఎంత వర్స్ట్ఫుల్ పర్సన్ అంటున్నాడు. ఒకవేళ ఒంటైనా సూదిపద్యంలో దూరతదేమో కానీ పరలోక రాజ్యంలో మట్టుకు ధనవంతుడు రాడు అంటున్నాడు. అంటే ఎంత బలంగా వాళ్ళు వాటి మీద మనసు పెట్టేసుకున్నారు. ధనవంతులందరూ చెడ్డోళ్ళని దేవుడు చెప్పట్లేదు. ఎవరైతే ధనం మీద మనసు పెట్టుకుంటున్నారో, ధనమే సమస్తం అనుకుంటున్నారో, దానికి లోబడిపోయి దాన్ని పూజ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు అంటే అసహ్యం. వాళ్ళకి దేవుడు వద్దు, వాళ్ళకి ఏం కావాలి? డబ్బే కావాలి. దేవుడి దగ్గరికి వచ్చేది కూడా డబ్బు కోసమే. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే డబ్బు కోసం. అంటే దేవుడి కోసం వచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఆయన ఇష్టాలు నెరవేర్చడానికి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించేవాళ్ళు ఎవరున్నారు అని అంటే వాళ్ళు ఎవరు కనబడట్లేదు. ఎవరు కనబడుతున్నారు మనకి? దేవుడి దగ్గరకు ఎందుకు వచ్చేవయ్యా అంటే డబ్బు కోసం అంటున్నారు. అంటే నాకు డబ్బే ప్రాముఖ్యం, దేవుడు కాదంటున్నారు. ఒకవేళ దేవుడు ఇస్తేనే నాకు దేవుడు డబ్బు ఇస్తానంటే దేవుడు కావాలి, డబ్బు దేవుడు ఇవ్వడంటే నాకు దేవుడే వద్దు అంటున్నారు. అంత నీచంగా ఈరోజు చాలామంది తయారయ్యారు. అలాంటి వారు పరలోకానికి ఏమాత్రం చేరని యేసుక్రీస్తు కూడా బలంగా తెలియజేస్తున్నారు. ఇక రెండవదిగా మాట్లాడుతూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10 వచనంలో ఆయన అంటున్నారు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటున్నాడు. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారట, నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారట. ఇంత భయంకరమైనది ధనాపేక్ష అంటున్నాడు. ఈరోజున ఎవరైనా సేవకులు కానీ విశ్వాసాలు కానీ ధనాపేక్ష కలిగి ఉన్నారా? ఇప్పుడే దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. అది చాలా ప్రమాదం అంటున్నాడు. చివరికి మిమ్మల్ని మీరే పొడుచుకుంటారు అంటున్నాడు. ఇవి మాత్రం కూడా అలాంటి ఆలోచన విధానాన్ని మీరు కలిగి ఉండకండి. దేవుడు మిమ్మల్ని మెచ్చడు, అసహించుకుంటాడు. అలా అసహించుకునే పరిస్థితులు మీరు ఉండకూడదని ఇప్పుడే ఆ విషయమై విడుదల పొందాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక రెండోది, పౌలు గారు తన గురించి మాట్లాడుకుంటూ ఆయన ఏమంటున్నారంటే అపోస్తల కార్యాలు 20:33 వచనంలో, ఎవని వెంటనైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగ ప్రయాసపడే బలహీనలను సంరక్షింపవలనయు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని
ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునే వాళ్ళని అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతానని చెప్పాను. అంటే ఎవరి దగ్గర కూడా వెండి ఆశించలేదంట, బంగారం ఆశించలేదంట, ఏమాత్రం ఏది ఆశించలేదంట. ఆయనే మరొకరు పెడదాం అనుకున్నాడంట. నేను గత వీడియోలో కూడా చెప్పినట్టుగా ఈరోజున చాలామంది సేవకులు ఎలా ఉన్నారంటే పేదలైన వారికి సహాయం చేయడం అనేసి వారు ఏమైనా తీసుకొచ్చి కానుకలు ఇస్తుంటే తీసేసుకుని జేబులు పెట్టేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళే చాలా దీన పరిస్థితులు ఉన్నారు, వాళ్ళు దేవుని పని జరిగించాలని మంచి ఆలోచనే, కానీ వీళ్ళు జరిగించాల్సిన ఆలోచన తెలుసా? వాళ్ళని ఇంకా బలపరిచే విధంగా, వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేసే విధంగా వాళ్ళకి మాదిరిగా ఉండాలి తప్ప, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి తప్ప వాళ్ళ దగ్గర గుంజేసే విధంగా ఉండకూడదు. లక్షం భాగాలు తీసుకొచ్చేయండి అనే ఆలోచన విధానం మానాలి. ధనార్జన మానాలి. అలాంటి నీచమైన గుణాలను విడిచిపెట్టాలి. అలా కాదు మేము ఇలానే ఉంటామంటే దేవుడు ఖచ్చితంగా మీకు ఒక రోజున లెక్క చెప్తాడు. మీరు ఆయన ఎదుటికి వెళ్ళాల్సిందే. ఆయన ఆలోచనల్ని ఇకనైనా గ్రహించే ప్రయత్నం చేయండి. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి ఆయన కోసం అడుగులేసే ప్రయత్నం చేయండి. ఇలా కాదు మేము ఇలానే ఉంటామంటే దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఇక మీకు తెలియజేసిన రీతిగా మూడవది కీర్తి, అనగా గొప్ప పేరు సంపాదించుకోవాలనే ఆలోచన విధానం ఏమాత్రం కూడా దేవుని ఆలోచనలకి విరుద్ధమైంది. సో అదే పందాలో ఈ బైబిల్ గ్రంథంలో ఎవరైనా కీర్తికి పడిపోయిన వాళ్ళు ఉన్నారా, లేదా ఎంతగా కీర్తిస్తున్నా సరే తమ్ముని తాము తగ్గించుకునే వాళ్ళు ఉన్నారా అనేది ఒకసారి పరిశీలన చేయగలిగితే అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒకసారి చూడగలిగితే, జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లొకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మేనియు పేరు పెట్టిరి. అంటే వీళ్ళని దేవుడిగా భావిస్తున్నారట. దేవుడిగా భావించడం కాదు, పూజకి రెడీ చేస్తున్నారంట. నేను బలి ఇవ్వడానికి అన్నీ రెడీ చేసేస్తున్నారంట. అప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తే నిజంగా అంత ఆశ్చర్యం కలుగుతుంది. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరువలని మీకు సువార్త ప్రకటించుచున్నాము అంటున్నాడు. వారిని తగ్గించుకుంటున్నారు, మేము వట్టివారం అంటున్నారు. అసలు మీరు పూజించాల్సింది, మీరు బలి ఇవ్వాల్సింది, లేదా మీరు ఆరాధించాల్సింది మమ్మల్ని కాదు నైనా, ఇదిగో ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పూజించండి, ఆయన ఆరాధించండి అంటున్నాడు. అంటే అక్కడితో వాళ్ళు అలా మౌనంగా ఉంటే వాళ్ళకి పూజలు చేసేస్తారు, బలు అర్పించేస్తారు, వారినే దేవుడిగా కొలుస్తారు. అక్కడ జరిగిన ఒక అద్భుతాన్ని బట్టి వాళ్ళు అనాగరికులు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకోలేదు. ఈరోజు చాలామంది సేవకులు ఏంటి తెలుసా, ఎవరైనా కాళ్ళు పట్టుకున్నారా, పట్టుకోండి అని వాళ్ళే. అంటే వీళ్ళని ఎవరైనా పొగుడుతున్నారా, పొగడని అని వాళ్ళు తప్ప, చిచ్చి నాదేముంది, నా ప్రభువే సమస్తం జరిగిస్తున్నారు, ఆయన నడిపించకపోతే నాదెక్కడ ఉంటుంది అనేవాళ్ళ సంఖ్య ఈరోజు మన దగ్గర కనబడతలేదు. ఎందుకు కనబడతలేదంటే వీళ్ళకి కీర్తి కావాలి, అంటే వీళ్ళని ఎవరొకరు పొగుడుతూ ఉండాలి. ఇలాంటి ఆలోచన విధానం ఏమాత్రం కూడా దేవునికి అనుకూలం కాదని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక రెండోదిగా మరో విషయం చెప్పాలంటే, ఎవరైతే ఇలా పొగడ్తలు కోరుకుంటున్నారో వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన పాపం జరిగిస్తున్నారని తెలుసుకోవాలి. ఇక రెండోదిగా దేవుడు వారిని అసహించుకుంటాడు. దేవుని కంటే ఏది ఎక్కువ కాదు, ఆయన మనం హెచ్చించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఆయనే హెచ్చించాలి. ఎక్కడున్నా ఎవరు మనల్ని హెచ్చించినా అది దేవునికే ఆపాదించాలి తప్ప మనం దాన్ని ఆపాదించుకోకూడదు. అదేమాత్రం కూడా మనకు క్షేమకరం కాదని తెలియజేస్తున్నాను. ఇక రెండోదిగా ముఖ్యంగా చెప్పాలంటే 4వ తారీఖు 7వ నెల 1867లో ఒక ఆమె జన్మించింది. ఆమె పేరు మేడం క్యూరీ. ఆమె తన జీవితకాలంలో ప్రభువును పెద్ద ఇన్స్పిరేషన్గా తీసుకుంది. అంటే ఎలా అంటే, ఆయన కోసం చనిపోయారైనా, నా కోసమే కదా, నాలాంటి పాపలందరి కోసం చనిపోయాడైనా, ఇప్పుడు నేను అనేకుల కొరకు చనిపోయినా తప్పేం లేదు, నాది చాలా చిన్న త్యాగం, ఆయన చాలా గొప్ప త్యాగం అనుకుంది. ఆనాటి కాలంలో క్యాన్సర్ బాధితులు ఎవరైతే ఉన్నారో
వారి కోసం ఒక మందుని తయారు చేయాలనుకుంది. అలా తయారు చేసే క్రమంలో రేడియం అనే మందుని తయారు చేయడం క్రమంలో లుకేమియా అనే వ్యాధికి ఆమె గురవడం నిజంగా చాలా బాధాకరం. అలా తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపలేదు, కొనసాగిస్తూనే ఆ లుకేమియా వ్యాధితోనే చనిపోయింది. కానీ చివరికి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి ఒక మంచి ఔషధాన్ని అందించి ఆమె చనిపోయింది. అంటే క్రీస్తుని ఇన్స్పిరేషన్గా తీసుకుని అనేకుల కొరకు మరణించడానికి సిద్ధమైంది తప్ప ఎక్కడ తన ప్రయత్నాన్ని ఆపలేదు. అంటే మనకు విషయం అర్థం కావాలి ఏమని, మనం కూడా అనేకుల కొరకు మరణించాలి, అనేకుల కొరకు కష్టపడాలి, ప్రయాసపడాలని మనకు విషయం అర్థమవుతుంది. ఆమె విన్నవి చాలా తక్కువ విషయాలు, ఈరోజు మనం వింటున్నాయి చాలా గొప్ప విషయాలు, చాలా విషయాలు వింటున్నాం. ఆమె విన్న చిన్న విషయానికే ఇంతగా తను ప్రాణత్యాగం చేస్తే మనం వింటున్న విషయాలకి మనం ఇంకెంత బలంగా నిలబడాలి దేవుని కోసం. ఈ రోజున ఇలా నిలబడేవారి సంఖ్య తక్కువైపోయింది. తనను తాను నిగ్రహించుకునే విధంలో ఆ విషయంలో ఆమె చాలా ఎత్తులో ఉంది, చాలా ఎత్తులో ఉంది. చివరికి ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు, బలంగా నిలబడింది క్రీస్తు కోసం. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, అన్ని విషయాల్లో నిగ్రహంగా ఉండండి అంటున్నాడు ఆయన. ఆశా నిగ్రహం విషయంలో బలంగా నిలబడండి అంటున్నాడు ఆయన. మరి ఎందుకు నిలబడలేకపోతున్నారు అంటే, మీకు దేవుని కంటే లోకం ఎక్కువైపోయింది. దేవుని కంటే లోక సంబంధమైన ఆలోచనలు ఎక్కువైపోయి వాటికి లోబడిపోతున్నారు, వాటికి సాగిలు పడిపోతున్నారు. రోజు రోజుకి క్రైస్తవుడా మనలో పరిణతి సాధించాలి. మనం పరిణతి సాధించకుండా ఇంకా లోకానికి నమస్కరిస్తూ లోకంలోనే లోపడిపోతుంటే, లోకంలోనే దొరుకుతూ ఉంటే, ఆ బురదలోనే కూర్చుంటానంటే దేవునికి అవమానం కదా అది. దేవునికి చాలా అవమానం. దేవునికి ఎవరో అవమానం తీసుకురాకూడదు. క్రైస్తవుడా నీ ద్వారానే గొప్ప అవమానం సమాజంలో కనబడుతుంది. క్రైస్తవులు చూస్తే భయం కలగాలి ప్రపంచానికి. అమ్మో వీళ్ళలాగా ఎవరు ఉండరు బాబు, అంత నీతిగా ఉంటారు, అంత ఖచ్చితంగా ఉంటారు, అంత నిగ్రహంగా ఉంటారని వాళ్ళు మనం చూసి గౌరవించే విధంగా ఉండాలి, భయపడే విధంగా ఉండాలి. ఈ రోజున చాలా మట్టుకు భయపడుతున్నారు. ఏమో తెలుసా, అమ్మో క్రైస్తవులు రా బాబు అని. అంటే అంత నీచంగా తయారయ్యారు చాలామంది. వాళ్ళ ప్రవర్తన విధానం అలా ఉంది, నిగ్రహించుకోవట్లేదు, వాళ్ళ కోరికలను తీర్చుకునే విధంగా ఉన్నారు. మరింత వరస్ట్గా తయారయ్యారు. మరింతగా తయారయ్యారంటే వాళ్ళ హృదయంలో వాక్యాన్ని అందించే వారు కరువయ్యారు. ఇలాంటి సత్యవాక్యాలు అందించగలిగితే కనీసం ఆలోచించగలుగుతారు కదా. మరి ఇలాంటి సత్యవాక్యాలు అందించకుండా ఏవో లోక సంబంధమైన వాటిని అరేస్తూ క్రైస్తవులకు రప్పిస్తున్నారు. మరి ఇంకా వాళ్ళు ఏమనాలి అసలు? వాళ్ళు అసలు సేవకులు అనాలా, దుర్మార్గులు అనాలి అసలు? కాబట్టి రోజు రోజుకు మనం ఆలోచించే విధానం మారాలి. సేవకులారా, సత్యాన్ని బోధించండి, సత్య సంబంధాల ఆలోచనతో నింపండి, సత్యం కొరకు నడిపించండి. అంతే తప్ప ఏవో లోక సంబంధమైన ఎర్రగేసి వాటి కొరకు నడిపిస్తానంటే దేవుడు మిమ్మల్ని ఏమాత్రం కూడా ఆమోదించడు. ఖచ్చితంగా పాతాళానికి మిమ్మల్ని పంపించేస్తాడు. కాబట్టి ఎవరైతే విశ్వాసంగా కొనసాగుతున్నారో ఇక మీదట మీరు ఆలోచించే విధానం ఎలా ఉండాలి? ఆశా నిగ్రహంతో నింపబడి ఉండాలి. మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటూ ఉండాలి. ప్రభువుకు మహిమకరంగా ఉండాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ ప్రభువుని హెచ్చించే విధంగా ఉండాలి తప్ప ప్రభువునే తగ్గించే విధంగా ఉంటే దేవుడు చాలా బాధపడతాడు. ఆయన బాధ పెట్టడం వల్ల మీకేం కలిసి వస్తుంది? ఆయన సంతోషపెట్టడానికి మనం క్రైస్తవులకు వచ్చాం, మరలా ఇక్కడికి వచ్చి ఆయన బాధ పెడతామంటే అది ఎంత అవమానకరమైన పరిస్థితి, ఎంత బాధాకరమైన పరిస్థితి. అలాంటి ఏమాత్రం కూడా ఆలోచన విధానాన్ని మీరు కలిగి ఉండకూడదని, దేవుని నిత్యం మహింపరిచే గుంపులో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక యోహాన్ గారు కూడా మాట్లాడుతూ యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటున్నారు, లోకమును దాని ఆశ గతించిపోచున్నావు కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశ గతించిపోతాయి కానీ దేవుని చిత్తం జరిగించేవారు ఎవరైతే ఉన్నారో వారు నిరంతరం నిలిచినట్టుగా పరలోకంలో వారు నిలబడతారు అంటున్నాడు. మరి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించగలిగితే పరలోకం మనదే అంటున్నాడు. పరలోకం మీదేనైనా నా చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించండి అంటున్నాడు. ఇంత క్లియర్ కట్గా ఆయన మనకి ఈ విషయాలన్నీ తెలియజేస్తుంటే ఎందుకు మౌనంగా ఉండాలి? ఎందుకు మరలా లోకం వైపు తిరగాలి? ఇక మీదట అలాంటి ఆలోచన విధానాన్ని మానుకోవాలి. దేవుని కోసం నమ్మకంగా నిలబడే ప్రయత్నం చేయాలి. అలాంటి శ్రేష్టమైన ధన్యతను దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఇక రెండోది, చివరిగా పేతురు గారు రాసిన 2వ పత్రిక నుంచి ఒక వచనం చదువుకుని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. ఏంటిదంటే పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని అంటున్నాడు. అంటే జ్ఞానం మీ హృదయం నిండా నింపబడినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆశా నిగ్రహాన్ని ఫలించగలుగుతారు అంటున్నాడు. ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని హృదయంలో నింపుకోరో ఆటోమేటిక్గా మీరు ఆశా నిగ్రహాన్ని ఆత్మఫలాన్ని ఫలించలేరు అంటున్నాడు. కాబట్టి రోజు రోజుకి మీ హృదయంలో వాక్యం నింపబడాలి. అలా ఎప్పుడైతే నింపబడతారో రోజు రోజుకి మీరు నిగ్రహించుకునే శక్తిని సంపాదించుకోగలుగుతారు. అలా మీరు నిగ్రహించుకోవడమే కాదు, అనేకుల్ని సత్యవైపు మళ్లించే విధంగా, అనేకుల్ని
పాపానికి దూరం చేస్తూ పరిశుద్ధత దగ్గర చేసే మంచి కుమారులుగా మీరు ఉండాలని దేవుడు మీ నుండి ఇలాంటి ఫలాలు ఫలించాలని, ఆశ నిగ్రహం ఆత్మఫలం మీరు బహుగా ఫలించాలని దేవుడు మీ విషయంలో కోరుకుంటున్నాడు. అయితే మరి మీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఇకనైనా మీరు దేవుని వైపు తిరగగలిగితే, ఇకనైనా మీ ఆలోచన విధానం మార్చుకోగలిగితే దేవుడు మిమ్మల్ని చాలా సంతోషిస్తాడు. అలాంటి గొప్పదైన ధన్యతలో దేవుడు మిమ్మల్ని బలపరచినట్లుగా ప్రార్థన చేద్దాం. మోకరించండి. పరిశుద్ధులైన తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో ఇలాంటి శ్రేష్టమైన సంగతులన్నీ నేర్చుకోవడానికి గాను ఆశ నిగ్రహం ఆత్మఫలాన్ని ఏ విధంగా ఫలించాలో చాలా అద్భుతమైన సంగతులు నేర్పిస్తూ వచ్చారు ప్రభా. ఏ విధంగా మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోవాలో, మీకోసం ఏ విధంగా పరిశుద్ధంగా బ్రతకాలో చాలా అద్భుతమైన సంగతులు నేర్పిస్తూ వచ్చారు ప్రభా. థ్యాంక్ యూ సో మచ్. మీ చిత్తమధ్య ప్రభా, ఇంతవరకు విన్న 9 ఆత్మఫలాలు కూడా మరింత బలంగా ఫలిస్తూనైనా, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుతూనైనా, అనేకులకు మాదిరికరంగా మా బ్రతుకును, మా జీవితకాలాన్ని మలుచుకోవడానికి మేము గొప్పదైన పరిశుద్ధాత్మ సైన్యకు అందించి పెట్టుకుంటూ అదే పడుతూ త్వరలో రానైనా మా పరువుల రక్షకుడునైనా క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామలో ఈ ప్రార్థన మనవులు అడివేడుకున్న పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి.